నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు లేఖన భాగంలోకి వెళదాం. ఆది కాండము 27వ అధ్యాయము. ఆది కాండము 27వ అధ్యాయము 38వ వాక్య భాగం చదువుకుందాం. 27వ అధ్యాయము 38వ వాక్య భాగం. ఏశావు నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనైనను నాకు ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశము మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు. చాలు. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగంలో తండ్రి తను ముసలివాడే చనిపోయే ముందు తనకిద్దరు కుమారులు ఉన్నారు. తను ప్రాణముగా ప్రేమించినటువంటి పెద్ద కుమారుని పిలిచి, నా కొరకు నువ్వు వేటాడి ఆహారాన్ని తీసుకుని సిద్ధపరచమని, నేను నిన్ను సావబోతున్నాను, నేను దీవించి చనిపోతానని చెప్పాడు. అయితే పెద్ద కుమారుడు అరణ్యానికి వెళ్ళి వేటాడి తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ లోపుగా చిన్న కుమారుడు తల్లి చెప్పిన మాట ప్రకారం చిన్న కుమారుడు ఆహారాన్ని సిద్ధపరిచి తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళి తన తండ్రి దగ్గర ఆశీర్వాదాలన్నీ చిన్న కుమారుడు పొందుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత పెద్ద కుమారుడు వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పటికే ఆశీర్వాదాలను తీసుకొని చిన్న కుమారుడు తన తమ్ముడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అన్న వచ్చాడు. అన్న వచ్చి తండ్రితో చెప్తున్నాడు, తండ్రి ఇదిగో నీ కొరకు నేను ఆహారాన్ని తీసుకొచ్చాను, లేచి తిని నన్ను ఆశీర్వదించు అని తండ్రితో చెప్తూ ఉంటే తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, నేను దీవించేశాను, ఆ దీవెనలన్నీ నిజంగానే దీవించేశాను, ఇప్పుడు నీకు ఇవ్వడానికి ఏ దీవెన నా దగ్గర లేదు అని చెప్తూ, ఇక మిగిలినవన్నీ శాపకరమైనవే, ఆశీర్వాదాలన్నీ నీ తమ్ముడు తీసుకొని పోయాడు, ఇక మిగిలినవన్నీ కూడా శాపాలని అక్కడ చెప్తూ ఉన్నాడు. నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశం మంచు లేకయు నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు, నీవు తిరుగులాడుతూ ఉంటావు అని ఇటువంటి భయంకరమైన శాపాలన్నీ అక్కడ తెలియచేయబడ్డాయి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వాక్య భావం ఏంటంటే, ఒకరు ఆశీర్వదించబడ్డారు, మరొకరు శపించబడ్డారు. ఇద్దరు ఒక తండ్రి పిల్లలే, ఇద్దరు ఒక తండ్రి బిడ్డలే అయినప్పటికీ కూడా ఒక తండ్రి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకరు ఆశీర్వదించబడి మరొకరు శపించబడడానికి గల కారణాలు ఏంటి? దేవుని వాక్యం అంటుంది, ఆకాశపు వాక్యంలు విప్పి పట్టచాలంత విస్తారమైన దీవెనలు నేను నీకు కుమ్మరించదును అని ప్రభువు కూడా చెప్తూ ఉన్నాడు. విస్తారమైన దీవెనలు ఇస్తాను, ఆకాశపు వాక్యంలు విప్పుతాను, విస్తారమైన దీవెనలు మీకు అనుగ్రహిస్తాను అని ప్రభువు కూడా తెలియచేస్తున్నాడు. కానీ లేఖన భాగంలో మనం చూస్తున్నటువంటి వాక్య భాగంలో ఒక్క దీవెన కూడా నోచుకోలేదు ఏశావు. అన్ని దీవెనలు యాకోబు తీసుకుని వెళ్ళిపోయాడు. వీరిరువురికి మధ్య వ్యత్యాసం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో నీవు అన్ని విధాలుగా ఆశీర్వదించబడతావు, నీవు పొలములో దీవించబడతావు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం గమనించినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, నీ దుక్కటెత్తులు, నీ గొర్రెల మందలు, నీ మేక మందలు, నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు. చూడండి, ఇన్ని విధములైన దీవెన ఆశీర్వాదములు పరలోకమందున తండ్రి మనకి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఒక మాట చెప్తూ ఉన్నాడు అక్కడ, నీవు నా మాట శ్రద్ధగా వినుని యెడల. ఈ లోకంలో మనం ఎవరెవరి మాటలో వింటున్నాం శ్రద్ధగా? దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినగలుగుతున్నావా? దేవుని మాట ప్రకారం నువ్వు జీవించగలుగుతున్నావా? దేవుని మాట ప్రకారం నువ్వు నడవగలుగుతున్నావా? దేవుని మాట నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. దేవుని మాట నీ కుటుంబాన్ని కడుతుంది. దేవుని మాట నీ జీవితాన్ని బాగు చేయగలుగుతుంది. దేవుని మాట నిన్ను స్వస్థపరచగలుగుతుంది. దేవుని మాట నిన్ను విడుదల చేయగలుగుతుంది బంధకాలలోంచి. కనుక నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే నువ్వు ఆశీర్వదించబడతావు అని అనేక దీవెనలను తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇన్ని దీవెనలు ఉండగా ఒక్క దీవెనైనా ఏశావు పొందుకోలేకపోవడానికి కారణాలు ఏంటి? యాకోబు అన్ని దీవెనలు పొందుకున్నాడు, కానీ ఏశావు ఒక్క దీవెన కూడా పొందుకోలేకపోయాడు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్ద నుండి. గల కారణాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే మనం చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వాక్య భాగం చదువుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వాక్య భాగం చదువుకుందాం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. చాలు, దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఆ చిన్నవారు ఇద్దరు ఎదిగారు. ఎదిగి పెద్దవాడని ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అరణ్యవాసిగా ఏశావు అరణ్యవాసిగా నుండెను. అందుకే అతని జీవితంలో ఆశీర్వాదం పొందలేదు. తన జీవితంలో ఏ దీవెనను నోచుకోవడానికి గల కారణం ఏంటంటే అరణ్యవాసి. సమాజంలో ఉండేవాడు కాదు, ప్రజల మధ్యలో సంచరించేవాడు కాదు. ఎప్పుడు చూసినా ఒంటరిగా గడుపుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా ఏకాంతంగా ఉంటూ ఉంటాడు. ఎప్పుడు చూసినా బయట తిరుగుతూ ఉంటారు. చాలామంది జీవితాల్లో ఆశీర్వాదం పొందలేకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఎప్పుడు చూసినా ఒంటరితనంగా,
ఎప్పుడు చూసినా ఎడారిగా, ఎప్పుడు చూసినా ఏకాంతంగా, ఎప్పుడు చూసినా ఎవరితో కలవకుండా ఒంటరిగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. వీరెవరయ్యా అంటే అరణ్యవాసులు. బయటే తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా బయట ఇంట్లో ఉండరు. క్షణమైన ఇంట్లో వారి కాలు నిలవదు. పగటికి పగలు, రాత్రికి రాత్రి వారి కాలు ఎక్కడ తిరుగులాడుతూ ఉండదంటే బయట తిరుగుతూనే ఉంటారు. ఇట్లాంటి వారు ఎప్పటికీ కూడా దేవుని వలన ఆశీర్వాదాన్ని పొందలేరు. 24 గంటలు బయట గడిపేవారు కుటుంబంతో గడపకుండా, దేవుడిచ్చిన కుటుంబంతో గడపకుండా, దేవుడిచ్చినటువంటి బిడ్డలతో గడపకుండా, దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైన కుటుంబ విలువలు గుర్తించకుండా, బయట ఏదో సుఖం ఉందని, బయట ఏదో దొరుకుతుందని తిరుగులాడేవారు ఇంట వారికి ఏది కూడా రుచించదు. ఇంట ఉండడం వారికి ఇష్టంగా ఉండదు. ఈ లేఖన భాగాలు మనం చూసినట్లయితే ఏశావు అరణ్యవాసిగా ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఎడారిలో తిరుగుతూ, అక్కడక్కడ కనబడుతున్నటువంటి ఆ యొక్క జంతువులను వేటాడి, వాటిని చంపుకొని, వాటిని కాల్చుకొని, అక్కడే కూర్చొని, అక్కడే తింటూ, అక్కడే తిరుగుతూ, అక్కడే నిద్రపోతూ, మరలా అక్కడే కాలాన్ని గడుపుతూ ఉండే సమాజంలో నేటి దినమున అనేక మంది ఉన్నట్లుగా ఏశావు కూడా ఉన్నాడు. అందుకని తండ్రి అయిన దేవుడు ఏశావునకు ఒక్క దీవెనను దక్కకుండా చేశాడు. ఎవరైతే అరణ్యవాసులుగా ఉండడానికి, స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారో, దేవుని వాక్యం రాయబడింది, వేరుండగోరువాడు స్వేచ్ఛగా తిరుగు పక్షితో సమానుడట. వేరుగా ఉండగోరువాడు స్వేచ్ఛగా తిరుగు పక్షితో సమానుడు. అట్టివాడు గూడు విడిచి తిరుగు పక్షి వలె ఉంటాడట. గూడు విడిచి తిరుగుతున్న పక్షి, ఆ పక్షి గూట్లో ఉండదు, గూడు విడిచి తిరుగుతూ ఉంటుంది. అటువంటి వారు దేవుని ఆశీర్వాదాన్ని ఎప్పటికీ పొందుకోలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఇస్సాకు, తండ్రి అయినటువంటి ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఏశావు అలాగే యాకోబు వీరిరువురు కూడా ఒక విశ్వాసికి, అవిశ్వాసికి, దేవుని పిల్లలకు, లోకములో తిరుగులాడుతున్న పిల్లలకు సాదృశ్యంగా ఉన్నారు. చూడండి, దేవుని మందిరానికి వస్తున్నటువంటి పిల్లలలో కొంతమంది ఆశీర్వదించబడుతూ ఉన్నారు, మరికొందరు ఆశీర్వదించబడకుండా ఉంటున్నారు. ఒకరేమో ఏశావు సంతానం, ఒకరేమో యాకోబు సంతానం. ఈ రెండు కుటుంబాల వారు, ఈ రెండు వ్యక్తిత్వాలు కలిగిన వారు జీవము గల దేవుని సంఘములో ఉంటున్నారు కూడా. ఒకరు అధికముగా ఆశీర్వదించబడుతున్నారు, మరొకరు ఆశీర్వదించబడకుండానే మిగిలిపోతున్నారు. కారణం ఏంటంటే అరణ్యవాసులు. ఎవరు? అరణ్యవాసులు. ఈ అరణ్యవాసులు అంటే లోక నివాసులు. ఎవరండి? లోక నివాసులు. స్వేచ్ఛగా, ఇష్టానుసారంగా, ఎవరు అడ్డు చెప్పేవారు ఉండకూడదు, ఎవరు గద్దించేవారు ఉండకూడదు, ఎవరు బుద్ధి చెప్పేవారు ఉండకూడదు. అలా చేయకూడదు, అలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు అని చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఎప్పుడు కూడా స్వేచ్ఛ కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? స్వేచ్ఛ కోరుకుంటున్నారు. అందుకని వారికి ఎవ్వరూ అడ్డు చెప్పేవారు ఉండకూడదు. వీరెవరంట? అరణ్యవాసులు, లోక నివాసులు, లౌకికమైన ఆత్మ కలిగిన వారు, భూ సంబంధమైన వ్యక్తులు, దుష్టుల సాంగత్యమును కోరువారు, దుష్టులతో సహవాసము చేసేవారు, దేవునితో సహవాసం చేసేవారు కారు వీరు. వీరెప్పుడు కూడా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ, త్రాగుచూ, తినుచు, వ్యభిచరిస్తూ, సినిమాలో చూస్తూ, జూదాలాడుతూ, సీరియల్ చూస్తూ, బూతులు మాట్లాడుతూ, అనగా వీరందరూ కూడా స్వేచ్ఛగా
స్వేచ్ఛగా బ్రతకాలని ఇష్టపడేవారు, స్వతంత్రంగా బ్రతకాలని ఇష్టపడేవారు. మమ్మల్ని ఎవరు గద్దించకూడదు, మమ్మల్ని ఎవరు అదుపులో పెట్టకూడదు, మమ్మల్ని ఎవరు కూడా దారి పెట్టకూడదు, మమ్మల్ని ఎవరు కూడా ఆక్షేపణ చేయకూడదు. మేము ఎలా కోరుకుంటే అలా ఉంటాం, అలా ఉండడం మాకు ఇష్టం అనేవారు. అలా చేయడమే, అలా జీవించడమే మాకు సంతోషం అని కోరుకునేవారు. వీరెవరయ్యా అంటే అరణ్యవాసులు, ఏశావు సంతానం, దుష్టుని యొక్క సంతానం. మాటకు లోబడరు, విధేయత చూపరు, లోబడే స్వభావం వీరికి ఉండదు. వీరంతా కూడా దుష్టుని సంతానం. చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. చూడండి, కొంతమంది దేవుని పనిని పాడు చేస్తూ ఉంటారు, దేవుని సంఘాన్ని పాడు చేస్తూ ఉంటారు, దేవుని పరిచర్యను పాడు చేస్తూ ఉంటారు, దేవుని పనిని నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. ఏశావు కూడా అరణ్యవాసిగా ఉన్నాడు, అందుకే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. మరొక కారణాన్ని కూడా చూద్దాం. ఏశావు ఆశీర్వదించబడలేకపోవడానికి, దీవెన పొందలేకపోవడానికి కారణాలు ఏంటో రెండవ కారణాన్ని కూడా మనం చూద్దాం. 25వ అధ్యాయము, ఆదికాండం 25వ అధ్యాయము 29వ వచనం. ఒకనాడు యాకోబు కలకూర వంట వండుకొనుచు ఉండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము. కింద ఫుట్ నోట్లో రాస్తున్నాడు, ఏదోము ఎర్రని వాడు అనబడును. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు నేను చావబోచున్నాను, జ్యేష్ఠత్వము నాకెందుకని యాకోబుతో అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చిను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. తిని త్రాగి లేచిపోయెను. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏమిటి అనంటే, ఏశావు అంటున్నాడు, నేను అలసిపోయి ఉన్నాను. ఏమంటాడు? నేను అలసిపోయాను అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళొచ్చి అలసిపోయాడు ఇతను? అలసిపోయాడు? అరణ్యంలో తిరిగి వచ్చి అలసిపోయాడు. కొంతమంది చూడండి, పని పాట ఏమి చేయకుండానే అలసిపోయి మంచం ఎక్కి పడుకుంటుంటారు. ఏమంత పాటు పడ్డావు నాయన, ఆ రకంగా అలసిపోయావు, ఆ రకంగా నిద్రపోతున్నావు నాయన అంటే, ఏదో పెద్ద కష్టపడిపోయి పాటు చేసి వచ్చినట్లుగా కొంతమంది అటు ఇటు తిరిగి వచ్చి అలసిపోయి పడుకుని నిద్రపోతుంటారు. క్షణం తీరుకుండదు, దమ్ముడు ఆదాయం ఉండదు, కానీ అలసిపోతూ ఉంటారు కొంతమంది. అసలు కష్టపడ్డ వాళ్ళు అలసిపోరు, కానీ ఊరికనే పైన తిరిగిన వాళ్ళు అలసిపోతూ ఉంటారు. అదేవిధంగా ఏశావు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే, ఏశావు నేను అలసిపోయాను అని చెప్తున్నాడు. అలసిపోయిన వాడు ఏం చేస్తున్నాడు? తన జ్యేష్ఠత్వపు హక్కును గుర్తించలేకపోయాడు. దేవుడు తనకిచ్చిన సౌభాగ్యాన్ని గుర్తించలేకపోయాడు. దేవుడు తనకిచ్చిన గొప్పతనాన్ని గుర్తించలేకపోయాడు. అలసిన వాడై తనకున్నది అమ్మివేసుకుంటున్నాడు. చూడండి, అలసిన వాడే అడుగుతున్నాడు. తన తమ్ముడు వంట చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చిక్కుడుకాయల కూర వంట చేస్తూ ఉన్నాడు. అది వంట చేస్తూ ఉంటే ఎర్రగా కనబడుతూ ఉంది, మంచి సువాసన వస్తూ ఉంది.
అలసిపోయిన వాడే, ఆకలితో ఉన్నవాడే అడుగుతున్నాడు, ఆ ఎర్రగా ఉన్నది ఏదో నాకు కొంచెము పెట్టు. అప్పుడు యాకోబు అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ముందుగానే ప్లాన్గా అడుగుతున్నాడు, అయితే నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేసాయి అని. అంటే నేను అలసి చచ్చిపోతున్నాను నాయనా, నేను ఇప్పుడే చచ్చిపోతున్నాను. అలసిపోయినంత మాత్రం చచ్చిపోతారండి? తిరిగి అలసిపోయి వచ్చినంత మాత్రం చచ్చిపోతారా? కానీ ఏశావు మాటలు మనం గమనించినట్లయితే, నేను అలసిపోయాను, నేను చావబోతున్నాను, నాకు ఇప్పుడే దానిలో పెట్టు అని అంటున్నాడు. అయితే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇమ్మనగానే, నా జ్యేష్ఠత్వ హక్కు నాకు అవసరం లేదు, తీసుకో అని చెప్పి ఆ హక్కును అమ్మివేస్తున్నాడు. ఆ హక్కును, తనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. అమ్మివేసి దాన్ని తిని త్రాగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన దేవుడు అలసిపోయేవాడు కాదు, అలసిపోయేవాడు కాదు. ఇంకా దేవుని వాక్యం మనం గమనించినట్లయితే, ఆయన కొరకు ఎదురు చూసేవారు అలయక సొలయక సొమ్మసిల్లక నడిచిపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథంలో. మనము అలసిపోయేవారుగా ఉండకూడదు, సొలసిపోయేవారుగా ఉండకూడదు. మనము అలయక సొలయక సొమ్మసిల్లక దేవుని కొరకు పరుగెత్తేవారుగా ఉండాలి, దేవుని పని జరిగించేవారుగా ఉండాలి. ఎప్పుడూ కూడా దేవుని పనిని మనము నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు, దేవుని కార్యాలను అశ్రద్ధ చేసేవారుగా ఉండకూడదు, దేవుని పనిని సోమరిపోతనముగా నిర్లక్ష్యపరిచేవారుగా ఉండకూడదు. చాలామంది జీవితాలు మనం గమనించినట్లయితే నిర్లక్ష్య జీవితం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు వారికి తీసుకొచ్చి పెడతా ఉంది. ఇక్కడ అంటున్నాడు, నేను చావబోతున్నాను, నేను అలసిపోయాను, నా వల్ల కాదు, నా జ్యేష్ఠత్వ హక్కు తీసేసుకో అని చెప్తున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. చూసారా, అక్కడ కూడా జనులు తినుచు త్రాగుచు ఆడడానికి లేచారట. నేటి దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారండి? తిని త్రాగి ఆడడానికి లేస్తున్నారు. మనిషికి ఏం కావాలి? వినోదం కావాలి, ఆట పాట కావాలి. జనులు తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరి. తాము ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో, స్థితిగతులు ఎలా మారుతున్నాయో వాటితో వారికి సంబంధము లేదు. వారు అరణ్యవాసులు, శపించబడిన దుష్ట సంతానం, చెరుపు చేయు పిల్లలు, దేవుడు తమకిచ్చిన విలువలను గుర్తించలేని వారు, ఆధ్యాత్మిక గురుడితనము కలిగిన వారు, దేవుడు వారికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని, లేదా దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతలను కాలతన్ని స్వేచ్ఛగా తిరుగులాడుచున్నటువంటి దుష్ట సంతానం అనేక మంది లోకములో ఉన్నారు. ఈ లేఖన భాగం తెలియచేస్తా ఉంది, ఈ యొక్క ఏశావు అలసిన వాడై చావబోతున్నాను కనుక నాకు వద్దు అని చెప్పి అమ్మివేసి తిని త్రాగి లేచిపోయినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు కూడా తిని త్రాగి ఆడుటకు లేచిరి అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. దేవుడు మనకు విశ్వాసమునిచ్చాడు. విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన 10 మంది మనం ఓపికతో పరుగులెత్తాలి. అలసిపోక, సొలసిపోక, సొమ్మసిల్లక నడిచి వెళ్ళిపోవాలి. ప్రభు కొరకు ప్రతిరోజు ఎదురు చూడాలి.
ఒక మనుషుని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లుగా కాదు, నువ్వు ప్రభు కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి వలె ఉండాలి, జీవించాలి ఈ లోకములో. ఆ విధంగా పరుగులెత్తాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16, 17 వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16, 12, 17 వచనాలు చదువుకుందాం. ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నా చూడండి. అక్కడ ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. అక్కడ రాయబడిన మాట, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. ఏమయ్యాడట? భ్రష్టుడైపోయాడట. ఏమైపోయాడు? భ్రష్టుడిగా మారిపోయాడు. భ్రష్టత్వాన్ని తెచ్చుకున్నాడు ఇంటికి. భ్రష్టుడిగా మారిపోయి భ్రష్టత్వాన్ని తన జీవితం మీదకి శాపాన్ని తెచ్చుకున్నాడు ఏశావు. ఆశీర్వదించబడవలసిన వాడు శపించబడుతూ భ్రష్టుడవుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే అతని జీవితంలో జీవిత విలువలను, దేవుడిచ్చినటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ భాగ్యాన్ని, ఆ స్టేటస్ని గుర్తించలేనటువంటి స్థితి, దేవుడిచ్చినటువంటి స్థానాన్ని, ఆ ఔన్నతి శ్రేణిని, ఆ యొక్క ఉన్నతమైన బాహువును, లేదా దేవుడిచ్చినటువంటి ఆ ఖ్యాతిని, ఆ గుర్తింపును తాను గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. దేవుడు తనకిచ్చిన స్థానాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. ఈరోజు అనేక మంది దేవుడు వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన, విలువైన, ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఆ గొప్పతనాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఖ్యాతిని, మంచి పేరును అన్నిటిని చెడగొట్టుకొని, నాశనం చేసుకొని, పాడు చేసుకొని భ్రష్టులవుతూ ఉన్నారు అనేక మంది. ఉన్నత స్థలములపై దేవుడు నిలిపితే దాని నుండి చెడగొట్టుకొని కిందకి దిగిపోతూ ఉన్నారు. భ్రష్టులుగా మిగిలిపోతున్నారు. ఏశావు వ్యభిచారిగా మిగిలిపోయాడు, భ్రష్టుడిగా మార్చబడ్డాడు. ఇంకా అక్కడ రాయబడింది చూడండి, ఆ అధ్యాయంలో అదే మాటలో రాస్తున్నాడు. కిందకి వచ్చినట్లయితే, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచాడట. దానికోసం శ్రద్ధగా వెతికాడట. మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జించబడను. చాలు. చూడండి, దేవుడిచ్చినప్పుడు దాని విలువ తెలియలేదు. దాన్ని పోగొట్టుకున్న తర్వాత దాని విలువ గుర్తించాడు. చాలా మందికి మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు, వస్తువు ఉన్నప్పుడు వస్తువు విలువ తెలియదు. దేవుడు నిన్ను ప్రేమించి మంచి బిడ్డలు ఇచ్చినప్పుడు బిడ్డల విలువ తెలియదు. దేవుడు నిన్ను ప్రేమించి మంచి భర్తనిచ్చినప్పుడు భర్త విలువ తెలియదు. దేవుడు నిన్ను ప్రేమించి మంచి భార్యనిచ్చినప్పుడు ఆ భార్య విలువ తెలియదు. పోగొట్టుకున్నాక అయ్యో అని ఏడుస్తూ ఉంటారు చాలామంది. దేవుని వాక్యం అంటుంది, విలువలు గుర్తించు. తరువాత పోగొట్టుకున్న తరువాత, నష్టపోయిన తరువాత, ఒక తెలుగులో ఒక సామెత ఉంది కదండి, చేతులు కాళ్ళ తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటండి? చాలా మంది జీవితాలు నష్టపోయిన తర్వాత, అంతా పోగొట్టుకున్న తర్వాత, అన్నీ కోల్పోయిన తర్వాత, అన్నీ జారిపోయిన తర్వాత ఎంతో బాధతో కుమిలిపోతుంటారండి. ఎంతో బాధతో ఏడుస్తూ ఉంటారండి. ఎంతో బాధతో నలిగిపోతూ ఉంటారు. అన్నీ ఉండగానే, అన్నీ బాగున్నప్పుడే, అన్నీ మంచిగా ఉన్నప్పుడే, పరిస్థితులు బాగున్నప్పుడే నువ్వు వాటి విలువలు గుర్తించి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఏశావు కూడా అంతే చేశాడు. జీవిత విలువలను గుర్తించలేకపోయాడు.
ఆ లేఖన భాగంలో మరొకసారి చదువుదాం. తాను ఆశీర్వాదము పోగొట్టుకున్న తర్వాత దాని కోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక కన్నీళ్లు విడుచుచు, అది దొరకనందువలన కన్నీళ్లు విడిచాడట. ఎంతగా కన్నీరు విడిచినా పోయినది మరలా తిరిగి వస్తుందండి. నిర్లక్ష్య జీవితం. యాకోబేమో సమృద్ధిగా దీవించబడ్డాడు. యాకోబు జీవితం దీవెన చరిత్రగా మిగిలిపోయింది. బహుగా దీవించబడ్డాడు. కానీ ఏశావు జీవితం శపించబడిపోయింది. శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. కన్నీళ్లే తనకు అన్నపానాలుగా భుజిస్తున్నాడు. తన జీవితంలో మనశ్శాంతి, సుఖము, నెమ్మది లేదు. కారణం ఏశావు నిర్లక్ష్య జీవితం. ఆ తరువాత అంటే అర్థం ఏంటి తెలిసిన? నిర్లక్ష్యం. తర్వాత చూద్దాంలే, తర్వాత వెళదాంలే, తర్వాత చేద్దాంలే, ఇంకా టైం ఉందిలే, వెళదాంలే దేవుని మందిరానికి, ఇంకా ఇప్పుడేగా పాటలు పాడుతున్నారు, వెళదాంలే దేవుని మందిరానికి, ఇప్పుడేగా వర్షిప్ చేస్తున్నారు, వెళదాంలే దేవుని మందిరానికి, ఇప్పుడేగా సాక్ష్యాలు చెప్తున్నారు. నిర్లక్ష్యం వలన నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు కోల్పోతూ వచ్చావు. ఇప్పటికీ కూడా ఇంకా చాలా ఆశీర్వదించబడాల్సిన జీవితంలో ఇప్పటికే చాలా కోల్పోయావు. నిర్లక్ష్యం వలన, సోమరితనం వలన, నిద్రమత్తు వలన, ఐహిక విచారాల వలన, తిండి వలన, సుఖభోగాల వలన ఇప్పటికే చాలా కోల్పోయావు. ఏమేమి కోల్పోయావు వాటిని ఇంకా గుర్తించలేని అంధత్వంలో, మనోనేత్రాల గుడ్డితనము సాతానుని కలుగజేశాడు. సాతాను కబంధ హస్తాలను బంధించబడ్డావు. ఇప్పటికైనా కనులు తెరిచి, ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించి, ఇప్పటికైనా మేల్కొని, మత్తు నుండి మేల్కొని, నేను ఎంత పోగొట్టుకున్నాను, ఏమేమి పోగొట్టుకున్న వాటి కొరకు శ్రద్ధతో వెతుకుతానని నువ్వు వెతకగలిగితే, దేవుని కనికరం నీ మీద ఉంటే నీకు మరలా దేవుడు దయచేయగలడు. కానీ ఏశావు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో, దాని విలువ గుర్తించలేక అమ్మేసుకున్నాడు. సత్యమును నువ్వు అమ్మివేయక దాన్ని కొని నీ వద్ద ఉంచుకొని. నీ జీవితంలో సత్యాన్ని ఎప్పుడు అమ్మివేయకూడదు. యూదా సత్యమును అమ్మివేశాడు. సత్యమును అమ్మివేసిన తర్వాత మరలా దాని కొరకు ఏడుస్తున్నాడు యూదా. మరలా వెళ్ళి అడుగుతున్నాడు, నేను సత్యమును అమ్మివేశాను, నాకు తెలియక అమ్మివేశాను, మరలా నా ప్రభువు నాకు ఇచ్చేసేయండి, ఇదిగో మీ వెండి నాణాలు మీరు తీసేసుకోండి అని చెప్పి విసిరికొచ్చాడు. వారు తీసుకోలేదు. చూడండి, మన జీవితాల్లో కూడా శ్రేష్టమైనవి బహు విలువైనవి దేవుడు మనకిస్తాడు. కన్ను మిన్ను కానరాక ఎలా పడితే అలా నడుచుకొని, ఎలా పడితే అలా మాట్లాడి, ఎలా పడితే అలా జీవించి దేవుడిచ్చిన వాటిని పోగొట్టుకొని తర్వాత కన్నీళ్లు విడుస్తూ, ఏడుస్తూ, బాధపడిపోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యమైన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి ఈరోజు ప్రభు తట్టు తిరగగలిగితే ప్రభువు నిన్ను మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోయిన వారిగా మనం ఉండకూడదు. నిర్లక్ష్యం జీవితం కలిగిన వారిగా మనం ఉండకూడదు. అరణ్యవాసిగా మనం ఉండకూడదు. సంసోను కూడా
దేవుడు తనకిచ్చిన విలువను గుర్తించలేక, దేవుడు తనకిచ్చిన గొప్పతనాన్ని గుర్తించలేక, దేవుడు తనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఆ బలాన్ని, ఆత్మీయ బలాన్ని, దేవుడే ఇచ్చిన ఆ బలమును, ఆత్మ సంబంధమైన బలమును గుర్తించలేక అలసిన వాడై దెలీలా ఒడిలో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. దెలీలా ఒడిలో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. దెలీలా అడుగుతుంది, సామ్సన్, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే నిజం చెప్పు, నీ బలం ఎక్కడుంది? సంసోన్ అలసిన వాడై తాను చచ్చిపోవాలనుకొని నిజం చెప్పేశాడు దెలీలాకి. దెలీలాతో చెప్తూ ఉన్నాడు, నా బలము సంఖ్యలలో లేదు, నా బలము తాళ్లలో లేదు, నా బలము ఇదిగో నా తల వెంట్రుకలలో ఉన్నది, నా చేతుల్లో లేదు నా బలం నా కాళ్ళలో లేదు, నా బలం నా నోటిలో లేదు. ఇదిగో నా బలం నా తల వెంట్రుకలలో ఉంది. నా తల వెంట్రుకలను శుభ్రంగా క్షౌరము చేయించినట్లయితే నా బలమును నేను విడిచిపోతుంది అని దెలీలాకు దేవుడిచ్చిన బలం యొక్క రహస్యాన్ని చెప్పేశాడు. అలసిన వాడే ఎప్పుడైతే ఆ మాట చెప్పేశాడు, దెలీలా శుభ్రంగా గుండు గీయించింది. సామ్సన్, అదిగో ఫిలిష్తీయులు వస్తున్నారు, నీ మీద పడుతున్నారు అని చెప్పగానే తను అనుకున్నాడు, ఎప్పటిలాగానే విరచిమ్ముకుని లేచి వారిని యుద్ధం చేసి నాశనం చేస్తాను అనుకున్నాడు. కానీ తన బలము తను విడిచిపోయింది. యెహోవా తను ఎడబాసిన సంగతి అతనికి తెలియకపోయేను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా తనను ఎడబాసిన సంగతి అతనికి తెలియకపోయింది. దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఆ విలువైన ఆ బలమును పోగొట్టుకున్నాడు. పాపములో పడిపోయి, ఆకర్షణలో పడిపోయి, లోక సౌందర్యములో పడిపోయి, లోక కోరికలలో పడిపోయి, ఉచ్చులలో చిక్కుకున్నాడు. సాతాను వేసిన ఉచ్చులలో, బంధకములలో చిక్కుకున్నాడు. చెరసాలలో బంధించబడ్డాడు. వ్యామోహం అనే చెరసాలలో బంధించబడ్డాడు. సంసోన్ పోగొట్టుకున్న తర్వాత దాని కొరకు కన్నీళ్లతో విలపిస్తూ ఉన్నాడు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి యెహోవా, దయచేసి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా బలము నాకు మరలా తిరిగి ఇమ్ము. నష్టపోయాను, పోగొట్టుకున్నాను, దాని విలువ తెలియదు, నాకిమ్మని మరలా 2 సంఖ్యల మధ్యలో బంధించబడి, 2 స్తంభముల మధ్యలో సంఖ్యల చేత బంధించబడి, శుభ్రంగా క్షౌరము చేయబడిన వాడే దేవుని అడుగుతూ ఉన్నాడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోమని అడుగుతూ ఉన్నాడు. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా ఆ బలము దిగిరాగా శాంసన్ తను బ్రతికిన కాలంలో చంపిన మనుషుల కంటే తాను చనిపోతూ అనేక మందిని ఒక్కసారిగా సమూల నిర్మూలము చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు మనకిచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోవడానికి
బలమైన కారణాలు నేటి క్రైస్తవుల జీవితాల్లో ఏంటి, సంఘాలలో ఏంటి, సేవకుల్లో ఏంటి, కొన్ని విషయాలు మీకు తెలియచేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, మొదటి కారణం, నేను అలసిపోయి ఉన్నాను. యేసావు చెప్తున్నాడు, నేను అలసిపోయి ఉన్నాను. ఆదికాండం 25:30 ప్రకారం నేను అలసిపోయి ఉన్నాను. మనం దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా అలసిపోయాను, నా వల్ల కాదు, నేను చేయలేను, ఈ మాట నీ నోట ఎప్పుడు రాకూడదు. దేవుని బిడ్డగా నీ నోట ఎప్పుడు కూడా నేను అలసిపోయాను, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ప్రార్థన చేయలేను, నేను సేవ చేయలేను, నేను పరిగెత్తలేను, నేను పాట పాడలేను, దేవుని పని చేయలేను, నేను అలసిపోయానని ఎప్పుడు నువ్వు చెప్పకూడదు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. పక్షిరాజు వలె వారు పైకి ఎగురుతారు. కనుక మనం ఎప్పుడు కూడా అలసిపోయే వారిగా ఉండకూడదు. రెండవది, యేసావు చెప్తున్నాడు 25 ఆదికాండం 32 నేను చావబోతున్నాను, నేను చావబోతున్నాను. ఈ మాట కూడా నీ నోటి నుండి రాకూడదు. నువ్వు ఆశీర్వదించబడలేకపోవడానికి రెండవ కారణం, మరణము నువ్వు ఆహ్వానించకూడదు. మరణాన్ని నీవు ఆహ్వానించకూడదు. మరణమా రా, నన్ను చంపు, తీసుకుని వెళ్ళు అని నువ్వు దానికి ఆహ్వానం పలకకూడదు. మరణాన్ని నువ్వు కోరుకోకూడదు. మరణాన్ని నువ్వు కోరుకోకూడదు. నేను చావబోతున్నాను అంటున్నాడు. నిజంగా యేసావు చావబోతున్నాడా? తాను చావబోయే పరిస్థితుల మధ్యలో ఉన్నాడా? కానీ దాన్ని కోరి తెచ్చుకుంటున్నాడు. చూడండి, కోరి తెచ్చుకున్నది కొర్రువై మిగులుతుందట. ఏంటంట? కోరి తెచ్చుకున్నది, కోరి తెచ్చుకున్నది కొరువిగా మారుతుందంట. కనుక నీవు మరణమారా, నేను చస్తే బాగుండు, నీకు తెలుస్తుంది, నేను చస్తే బాగుండు, మీకు అర్థమవుతుంది, నేను చావాలనుకున్నాను, ఎప్పుడు చస్తాను, అందరికీ వస్తుంది మరణం, నాకు రావట్లేదేంటి? ఈ మాటలు దేవుని బిడ్డగా, దేవుని క్రైస్తవురాలుగా నీ నోటికి రాకూడదు. నీకు తగవు, నీకు తగవు. నీవు బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి. నేను చావబోతున్నాను, నేను చచ్చిపోతే బాగుండు, నేను చావాలి. చాలా మంది ఉదయం లేచింది మొదలుకొని చావు. మరణాపేక్ష నిన్ను వెంటాడుతుందా? మరణపు వాసన నిన్ను కమ్ముతుంది. జాగ్రత్త. మరణమే ఏం సాధిస్తావు? బ్రతికుండగా సాధించలేని నీవు మరణించిన తర్వాత, సచ్చిన తర్వాత ఏం సాధిస్తావు? ఏమీ సాధించలేవు. ఏదైనా సాధించాలంటే బ్రతికుండే సాధించాలి. సచ్చిన తర్వాత ఏదో సాధిస్తానని నేను చస్తే నీకు తెలుస్తుంది. ఈ మాటలు నీ నోట రాకూడదు. రెండవ మాట అంటున్నాడు, నేను చావబోతున్నాను. అందుకే ఆశీర్వాదం పొందలేకపోయాడు. మూడవది, శరీర కోరికలు, ఆశలు. ఆదికాండం 25:27 ప్రకారం, 25:34 ప్రకారం శరీర కోరికలు, ఆశలు, తిండి. ఎప్పుడు చూసినా మంచి కూర కావాలి, మంచి మాంసం కావాలి, మంచి భోజనం కావాలి. కొంతమంది చూడండి, ఒక పూట తక్కువైతే, ఒక్క పూట కొదువైతే, ఒక్క పూట కూటి కోసమే యేసావు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడట. ఒక్క పూట తక్కువైతే చాలు, ఇంట్లో గిన్నెలు, ప్లేట్లు ఎగిరెగిరి పడుతుంటాయి, కంచాలు ఎగిరెగిరి పడుతుంటాయి. ఇంట్లో నానా రణరంగం సృష్టిస్తారు, వీరంగం సృష్టిస్తారు, గొడవ చేస్తారు, అల్లరి చేస్తుంటారు. ఒక్క పూట కూటి కోసం. పోనీ లేదులే, 2 రోజుల నుంచి లేదులే, 2 పూటలు లేదులే, అన్ని గొడవ చేశారంటే అనుకుంటే అది వేరే.
ఒక పూట కూటి కోసం శరీర కోరికలు, ఒక పూట, ఒక క్షణం, ఒక నిమిషం శరీర సుఖభోగాల కొరకు ఎందరో జీవితాల్ని భ్రష్టులుగా మార్చుకుంటున్నారు. ఎందరో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భ్రష్టుడిగా నువ్వు మార్చబడుతున్నావేమో. శరీర కోరికల కోసం, శరీర ఆశల కోసం, శరీర వాంఛల కోసం, తుచ్చమైన వాటి కోసం, నీచమైన వాటి కోసం, బలహీనమైన వాటి కోసం, అక్కడకు రాని పనికి రాని వాటి కోసం నీవు ముందుకు పోయి శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు. జాగ్రత్త పడు. అందుకే ఏశావు ఆశీర్వదించబడలేదు. నీ జీవితంలో కూడా ఈ శరీర సంబంధమైన కోరికలు, లౌకికమైన కోరికలు, భూ సంబంధమైన కోరికలు నీలో చెలరేగుతున్నట్లయితే నీవు ఆశీర్వాదాన్ని పొందలేవు, శపించబడతావు. నాలుగోది చూసినట్లయితే అరణ్యవాసిగా ఉన్నాడు. ఎప్పుడు చూసినా బయట తిరిగే వ్యక్తి, ఎప్పుడు చూసినా బయట తిండి, బయటే. ఉదయం లేస్తాడు, పొద్దున లేచి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. మరి ఎక్కడ ముఖం కడుగుతాడో, ఎక్కడ స్నానం చేస్తాడో మనకు తెలియదు, కానీ అక్కడే టిఫిన్ చేస్తాడు. మధ్యాహ్నం భోజనం కూడా బయటే. ఉదయం టిఫిన్ బయటే, మధ్యాహ్నం భోజనం బయటే, రాత్రికి భోజనం కూడా బయటే. ఇంట్లో భార్య పిల్లలు ఏం తిన్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో, వారి పరిస్థితి ఏంటో, వారు తిన్నారో లేదో, ఉన్నారో లేదో, అజాపజా ఉండదు, కనుక్కునే పరిస్థితి ఉండదు. అరణ్యవాసులు, బయట తిరుగులాడే వ్యక్తులు, స్వేచ్ఛగా బయట పోతు సరసాలు ఆడుకుంటూ, చతుర్లు ఆడుకుంటూ, అక్కడ ఆ బజార్లో కాసేపు, ఈ బజార్లో కాసేపు, అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమందితో కూర్చొని నానా కబుర్లు చెప్పుకుంటూ, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ, వెర్రేసాలన్నీ వేస్తూ, అక్కడిక్కడ తిరుగుతూ, లేనిపోయిన రోగాలన్నీ అంటించుకుంటూ అరణ్యవాసిగా తిరుగుతూ ఉంటారు. వారు దీవించబడలేరు, ఆశీర్వదించబడలేరు. నాలుగోదిగా చెప్పి నేను ముగించబోతున్నాను. నిర్లక్ష్య జీవితం. నిర్లక్ష్యం, ఎంత నిర్లక్ష్యమో యేసయ్య జీవితం, చాలా నిర్లక్ష్యం. కొంతమంది దేవుని పని నిర్లక్ష్యంగా చేస్తుంటారు. దేవుని పని అంటే శ్రద్ధగా ముందుకు రారు. మిగతా పనులంటే వాళ్ళ బంధువుల పనులో, పెళ్ళిళ్ళ కార్యక్రమానికి 1 గంట ముందే ఉంటారు. ప్రయాణాలు చేయాలనుకోండి, ట్రైన్స్కి వెళ్ళాలనుకోండి, 1 అరగంట ముందే ఉంటారు. బస్కి వెళ్ళాలనుకో 1 అరగంట ముందే ఉంటారు. ఏదైనా వస్తువులు, వాహనాలు కొనుక్కోవాలంటే, బంగారం కొనుక్కోవాలంటే 1 గంట ముందే ఉంటారు. బజార్కి వెళదామంటే చాలు 1 గంట ముందే ఉంటారు రెడీ అయి కూర్చొని. ఫోన్ల మీద ఫోన్లు చేస్తాం. ఎక్కడి దాకా వచ్చావు? దేనికి? బజార్లో కూర్చొని ఊసలాడుకోవడానికి, బజార్లో తిరగడానికి, బజార్లో తినడానికి. కానీ దేవుని పని అంటే ఎంత నిర్లక్ష్యమో, ఎంత నిర్లక్ష్యమో. పలానా చోట మీటింగ్ ఉంది అయ్యా, త్వరగా వెళదామంటే ఆర్చుకొని తీర్చుకొని 8ంటికి వచ్చేవాళ్ళు ఉన్నారు, 8:30, 9ంటికి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుని పని అంటే అంత నిర్లక్ష్యం, సోమర్థనం. దేవుని పని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని సన్ని నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తురాలుగా మిగిలిపోతావు. ఎవని వలన నువ్వు దీవించబడాలో వాని వలన తప్ప మరెవ్వరి వలన నువ్వు దీవించబడలేవు. దేవుడే నిన్ను దీవించకపోతే ఏ నరుడు దీవించినా దీవెన నీకు రాదుగాక రాదంతే. దేవుడే నీకు సహాయం చేయకపోతే ఇంకా ఏ మనుషుడు నీకు సహాయం చేయగలడు? నిర్లక్ష్య జీవితాన్ని విడిచిపెట్టు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చేసిన
ఎలాగూ తప్పించుకుంటావు. కొంతమంది బాప్తిజాలు తీసుకోమంటే ఇంకా తీసుకుందాం, ఇంకా టైం ఉందిలే, ఇంకా టైం ఉందిలే, ఇంకా టైం ఉందిలే. నిర్లక్ష్య జీవితం. నీ నిర్లక్ష్యం ఏదో ఒక రోజు నిన్ను భూమి మీద లేకుండా తీసుకెళ్ళిపోతే జాగ్రత్త. నువ్వు చనిపోయిన చచ్చిన మరుక్షణమే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. బాప్తిజం తీసుకోకుండా నువ్వు మరణిస్తే, మరుక్షణమే నువ్వు బాప్తిజం తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నువ్వు నమ్మావు అనడానికి గుర్తేంటి? రక్షణ, బాప్తిజం. నమ్మకపోతే శిక్ష. అంతకు మించి వేరేదేమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడే. ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం ఎరుగని వాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నీతిమంతుడు. అయినను ఆయన బాప్తిజం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? ఆయన బాప్తిజం తీసుకున్నది ఎందుకు తెలుసునా? మనకు మాదిరి ఉంచి వెళ్ళడానికి, మనకు మాదిరి చూపించి వెళ్ళాడు ఆయన. మనం బాప్తిజం పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం నీటి బాప్తిజం పొందాలి. ఎదుగో మేఘము వలె, నీకు కంటికి కనబడుతున్న ఆకాశ మేఘము కనబడుతుంది చూడండి. ఆ మేఘము వలె, నీ కనుచూపు మేర కనబడుతున్న మేఘము వలె గొప్ప సాక్షి సమూహం నిన్ను ఆవరించి ఉందట. నిన్ను ఆవరించి ఉంది. అయితే నువ్వు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. నీ జీవితంలో రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ఆరాధన నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని పని నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి సంబంధించిన ఏ కార్యమైన నీ జీవితంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఆ నిర్లక్ష్యమైన జీవితాన్ని గొప్ప శాపానికి ఈడుస్తావు. నీ జీవితంలో కన్నీళ్లకు కారణమవుతుంది దేవుని కార్యం నిర్లక్ష్యం చేయడం వల్ల. నీ బిడ్డల జీవితంలో శాపానికి కారణమవుతుంది నిర్లక్ష్య జీవితం. ఎన్ని వాక్యాలు వింటున్నావు, ఎన్ని మాటలు వింటున్నావు, ఎన్ని ఉపదేశాలు వింటున్నావు, ఎన్ని బోధలు వింటున్నావు. ఇంకా మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా నీ హృదయమును కఠినపరుచుకుంటూ కీడులో మరింత కీడులో పడిపోతున్నావే. మార్పు చెందని నీ హృదయం, కాఠిన్యమైన నీ హృదయం ఇప్పుడైనా మారు మనసు పొంది నువ్వు పశ్చాత్తాపడగలిగితే దేవుడు నిన్ను దీవించాలని కోరుతున్నాడు. కనుక నువ్వు గుర్తించి ఏశావులాగా శాపాన్ని తెచ్చిపెట్టుకుంటావు, ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టుకుంటావు, నీ ఇష్టం. కనుక దేవుని వాక్యంలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు, తడువు చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. అలక్ష్యం అస్సలు పనికిరాదు. కనుక ప్రభు సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకోండి. ప్రభువా, నా జీవితకాలం అంతయు నీ పని జరిగిస్తూ ఉన్నానయ్యా. నీకు సాక్షిగా ఉంటాను తండ్రి. నీ సన్నిధిలో నేను జీవిస్తానయ్యా. ఏశావు ఆశీర్వాదం పొందగోరి తరువాత శ్రద్ధగా దాని కొరకు వెతికాడట. దాన్ని పోగొట్టుకున్నాక వెతికాడు. ఒక్క దీవెన కూడా లేదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. భక్తిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ప్రార్థనలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? సేవ చేసే విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? పరిచర్యలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా ఉంటే నీకు దీవెనలు ఇస్తారు. యాకోబు దీవించబడ్డాడు, సాధువుగా ఉన్నాడు, గుడారణ్యవాసిగా ఉన్నాడు. ఏశావు అరణ్యవాసిగా ఉన్నాడు. తన జీవితంలో దీవెనను పొందుకోలేక శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు.
శాపానికి గల కారణాలు ఏంటి ఇప్పటి వరకు తెలుసు. తలలో వంచి హృదయము దేవునికి సమర్పించి కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ నీ నిర్లక్ష్య జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేసుకో. ఈ దినమందైనా దేవుడు నిన్ను కనికరిస్తాడేమో, ఈ క్షణమందైనా దేవుడు నీ జీవితంలో గొప్ప వాత్సల్యం చూపిస్తాడేమోనని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసుకో. దైవ సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేయబోతుండగా